దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి దేవునికి స్తోత్రాలు. ఒక కమిట్మెంట్ చేసుకుందాం. దేవుని మహిమ కొరకు సంఘములో కానీ, కుటుంబములో కానీ, ఆరాధనలో కానీ గత సంవత్సరం ఏమేమైతే చేయలేకపోయామో వాటిని సంవత్సరం చేద్దాము అనే తీర్మానంతో ఉందాం. చేద్దామా? పోయిన సంవత్సరం చేయనివి దేవుని కొరకు. నీ ఇంట్లో నువ్వు ఎన్నో చేసుకున్నావు. నేను ఇంటి విషయం, నీ పర్సనల్ విషయం నేను అడగట్లేదు, ఉద్యోగ విషయం నేను అడగట్లేదు. కానీ సంఘ కాపరిగా, దేవుని సేవకునిగా, మీ దాసునిగా గత సంవత్సరములో దేవుని మహిమ కొరకు సంఘములో ఆరాధనలో చేయనివి ఈ సంవత్సరం నేను చేస్తాను అనే వారందరూ చేయి పైకెత్తండి నాతో పాటు. ఏ ప్రార్థన చేయలేదో ఆ ప్రార్థన చేయాలి. ఏ కూడికకు రావడానికి వెనకంజ వేశావో ఆ కూడికకు కొంచెం రావడానికి ఇష్టపడాలి. ఇతరులను ప్రోత్సాహపరచాలి. ఆదరణ లేకున్న వారిని, దుఃఖములో ఉన్నవారిని, ఆపదలో ఉన్నవారిని, అనారోగ్యంలో ఉన్నవారిని, కష్టములో శోకములో ఉన్నవారిని ఆదరించాలి. వాక్యములో మనకు దేవుడు బోధించిన వాటిలో కొన్నిటినైనా ఈ సంవత్సరం చేయడానికి మీరందరూ చేతులు చాచారు. మీ అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. కొన్నిసార్లు కొన్ని పనులు చేయడానికి కొంతమందికి వీలవుతుంది, కొంతమందికి వీలు కాదు. ప్రార్థన చేయడానికి కొంతమంది కుదురుతుంది, కొంతమంది కుదరదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయలేరు. అన్నీ అందరము చేయలేము. ఏది చేయగలిగితే అది చేయాలా, తప్పనిసరి. ఏది చేయగలిగితే అది తప్పనిసరి చేయాలా. పిల్లలము, పెద్దలము, చిన్నలము అందరము కలిసి సంఘములో దేవుని మహిమ కొరకు ముందుకు సాగగలిగితే అదే గొప్ప మేలు, భాగ్యము అన్న సంగతిని పదే పదే నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక ఆ అనుభూతి మనమందరం అనుభవించాలి. ఇప్పుడు వినోద్ సాక్ష్యం చెప్పాడు కదా, నిజానికి అది దేవదనం అన్నది మాకు దగ్గర బంధువు. వాళ్ళ ఊరే, వాళ్ళ చిన్నాయన అవుతాడు. సొంత ఊరు, దగ్గరి బంధువు. మాకు పెద్ద చర్చి దాదాపు ఒక 2-3 కోట్లతో కట్టబడిన చర్చి. ఎటే టైం ఇప్పుడు పైన బాల్కనీతో సహా కడుతున్నారు. ఎటే టైం 2-3 వేల మంది కూర్చొని ఆరాధన చేసే సంఘం ఉంది. నేను తప్పు పట్టట్లేదు, కానీ ఎందుకు ఆ బిడ్డ ఆ మాట చెప్పాడు. సరే, ఏది ఏమైతేనేమి మన చిన్న సంఘం అనేకులకు మాదిరికరంగా ఉండాలి. అదే నా ఉద్దేశం, ఇంకేం లేదు. కనుక ఆ రీతిగా మనం అందరం కలిసి కట్టుగా దేవుని మహిమ కొరకై ముందుకు సాగుదాము. రాత్రి మనం ధ్యానం చేసిన తలంపులను గుర్తు చేసుకొని ఈరోజు మనం ధ్యానంలోనికి వెళదాము. రాత్రి మనం తోటలో ఉన్న చెట్టును గూర్చి ఆలోచన చేశాము. ద్రాక్ష తోటలో ఉన్న అంజూరపు చెట్టును గూర్చి ఆలోచన చేశాము. చెట్టు నాటబడింది, చాలా సంవత్సరాలు అయ్యింది. యజమాని ఎదురు చూస్తున్నాడు, ఫలములు రాలేదు. ఒక దినాన యజమాని వచ్చి ఆ చెట్టు ఎందుకు ఫలించట్లేదు అని అబ్జర్వ్ చేసి, ఇది ఉండడం వేస్ట్, ఇక్కడ దీన్ని నరికేసేయండి, కొట్టేసేయండి, తెంపేసేయండి, తీసేసేయండి, పెళ్ళగించి బయటపడేసి ఆ స్థలములో ఇంకొక దాన్ని నాటండి అన్నాడు. కనుక తోట అంటే సంఘం, చెట్టు అంటే విశ్వాసులం మనం. యజమాని దేవుడు, తోటమాలి పరిశుద్ధాత్ముడు లేదా యేసుక్రీస్తు. మనం ఫలించకపోతే మనం పెళ్ళగించబడతాం. కనుక ఫలించుట కొరకై సంఘములో మనం ఉన్నాము సభ్యులముగా. 3 మాటలను మనం ఆలోచన చేశాం. ఆ భాగములో ఉన్న మాట ఏంటంటే, ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయుము అంటాడు. ఫలించిన సరి, ఫలిస్తే పర్వాలేదు, లేదంటే తొలగించేసేయండి అని ఎవరెవరు ఒప్పుకున్నారనగా, యజమాని ఒప్పుకున్నాడు, తోటమాలి ఒప్పుకున్నాడు, దానికి పరిశుద్ధాత్ముడు ఏకీభవించాడు. ఇక ఫలించవలసిన బాధ్యత చెట్టుది, అంటే విశ్వాసది. 3 తలంపులు మనం యోచన చేశాము. పూత పూస్తే సరి, పూత గనుక పూయనట్లయితే పూస్తే సరి, లేకపోతే పస్తే అంటే నీకు రేపటి నుంచి ఏముండదు. అర్థమైందో లేదో? ఈ సంవత్సరం మనం పూస్తే పస్తులు ఉండము, లేదంటే 26వ సంవత్సరం అంతా మనకు ఇబ్బందికరమైన కరువు వస్తుందేమో. యోసేపుకు కలబడ్డది కదా, కలల భావం చెప్పాడు కదా యోసేపు. కనుక పూస్తే పర్వాలే, పోయకపోతే పస్తుంటామేమో అంచేత పూద్దాము, పూతలు పోద్దాము. 2వది, కాస్తే సరి, కాయకపోతే కాస్తే సరి, కాయకపోతే కుస్తే. కాస్తే మంచిది, లేదంటే కుస్తే అంటే కొట్లాట అంటే మన మీదికి శత్రువులు రాకుండా అడ్డుగా ఉండే వాటన్నిటిని దేవుడు తీసేస్తాడు. యోబు కుటుంబము చుట్టూ కంచె ఉంది కదా, సాతాను వాడు తొలగించిన తర్వాతనే లోనికి ఎంటర్ అయ్యాడు.
కనుక అలాంటిది ఒకవేళ తొలగించబడితే అంత మన మీద దాడి చేస్తుంది. ఇక గొడవలు కనుక వచ్చే సంవత్సరం మన మీద ఏ దాడి జరగకుండును గాక. అంటే నీవు కాత కాయాలి. రెండవది. మూడవది ఏమనుకున్నాం? ఫలిస్తే సరి, లేదంటే ఉరి అంటే అసలు ఇక ఏముండదు. ఉరి తాడు బిగిస్తే అయిపోయి ఇంకా ప్రాణం పోతుంది. కనుక అది మనకు కావద్దు అంటే మనం పూత రావాలి, కాత రావాలి, ఫలము రావాలి. అది సంవత్సరంలో దేవుడు మన జీవితాల్లో జరిగించును గాక. మెయిన్ చాలా కుటుంబ జీవితాల్లో, చాలామంది కుటుంబ జీవితాల్లో ఈ 25వ సంవత్సరం కరువు, ఇరుకు, ఇబ్బంది, మరణము, దుఃఖము, వేదన ఉండి ఉంటుంది. వాటన్నిటిని దేవుడు మధురమైన రీతిలోనికి మార్చును గాక. రోమాపత్రిక భక్తుడైన పౌలు రోమాపత్రిక వ్రాస్తాడు. 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు తెరిచి ఉంచండి. ఆ వచనాల భావన లేదా భావము క్రింది భాగములో రాస్తాడు. క్రింది భాగం అనగా 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, కాషన్, కండిషన్, ఆజ్ఞ, కంపల్సరీ మీరు అనగా లోగోస్ గాస్పల్ సంఘముగా, కుటుంబముగా 2026వ సంవత్సరములో ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. ఈ లోక మెప్పు కొరకు ఏం చేయకూడదు. ఆమెమనుకుంటుందో, ఈమెమనుకుంటుందో, వాళ్ళేమనుకుంటారో వద్దు. ఇంకా వాళ్ళు ఏమో అనుకుంటారని నీవేదో చేయడానికి ఇష్టపడితే నీకు నష్టం. నీకేం నష్టం? పస్తు చెప్పాలా, కుస్తీ, ఉరి. అర్థమవుతుంది కదా? ఎవరి కొరకో నీవేమో చేస్తే నీకొచ్చేది పస్తు ఉపవాసం, కుస్తీ కొట్లాట, ఊరి మరణం. అవి దూరం కావాలి అంటే ఏం చెయ్యాలి రాస్తాడు. చూడండి అక్కడ, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తం. సంపూర్ణం, పరిపక్వత, పర్ఫెక్ట్ మన జీవితాల్లో జరిగించబడాలి. 100కి 100 పాళ్ళు. కానా వివాహములో 6 రాతి బాణలు నీళ్లను ఎక్కడి వరకు ముంచారు? అంచుల మట్టుకు. అంటే ఫ్లింటి టోటల్గా పొర్లి పారేటట్లు. ఎలితి ఉండకూడదు. కనుక ఇక్కడ మనం చూస్తున్నాము. అప్పుడు అంటాడు చూడండి, దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. ఏం చేయాలంటే, ఏం జరగాలంట? మీ మనసు మారి నూతనమగాల. ఇది మనం ఇప్పుడు ధ్యానం చేయబోతున్నాం. నీ మనస్సు మారాలి. ఈ మాట బాగా తెలుసు. మనసు మారడం ఏండ్ల తరబడి నుండి వింటూ ఉన్నాం. ఇంకా నేను సంపూర్ణ రక్షణలోనికి రాలేదు. వీధుల గుండా స్వార్థికులు సేవ చేస్తూ, గాస్పలిస్తూ, వాక్యం చెప్పుతూ పాట పాడారు. మారాలి, నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ గొప్పలు చెప్తారు కొందరు, ఆఖరికి గోతులు పడతారు. నువ్వు మారామంటూ చెప్తున్నావా? సంపూర్ణంగా మారి ఉన్నావా? వాక్యం ఏమంటుంది అనగా, నీ మనసు మారి నూతనమగుట వలన రూపాంతర అనుభవం మనందరి జీవితంలోనికి రావాలా. సో కొత్త లైఫ్, రూపాంతర అనుభవం అంటే కొత్త వస్త్రం కాదు. పోయిన నెలలో కొడుకు పెళ్లి చేశాడు వినోద్ కదా. ఇది నిడ్రెస్సే ఏమో ఇప్పుడు ఎందుకు కొత్తది వేసుకుందా అనిపించి వేసింది. తీరా నువ్వు వింత చేస్తావని నాకు తెలియదు. ఊసిందే పెళ్ళికి పెట్టినావు కదా మొన్న, కుట్టించుకున్నా. ఇట్లా కొత్తది ఉన్నంత మాత్రాన కొత్తది కాదు కథ. పైన వేషము కొత్తది కాదు. రూపాంతరము అంటే ఎంటైర్ లైఫ్ లోనా బయట అంత మారాలి. యేసుక్రీస్తు కొండ మీదకి వెళ్ళాడు, శిష్యులను తీసుకుని వెళ్ళాడు, తెలుసు కదా. అక్కడ రూపాంతరము పొందాడు. అక్కడ ఉన్న శిష్యులు ఏమంటున్నారో తెలుసా? బాగుంది ప్రభు, ఇది అలాగైతే ఇక్కడనే ఉందాం, మనం ఇక్కడ సెటిల్ అయిపోదాం. ఇక మళ్ళా పనికిమాలిన లాలపేట కొద్దు, ఆ పనికిమాలిన లోగో సంఘానికి కొద్దిగా ఇది చాలా బాగుంది. ఇక్కడ నీకోటి, నాకోటి, ఆయనకోటి, ఈయనకోటి, గుడిసెలు వేసుకుందాం, డేరాలు వేసుకుందాం, రూములు కట్టుకుందాం, ఇక్కడనే ఉండిపోదాం. ఇది చాలా బాగుంది. ఎప్పుడు ఆ మాట అంటే రూపాంతర అనుభవము తర్వాత మాట వచ్చింది. ఈ ఉదయం నూతన సంవత్సరములో రూపాంతర అనుభవములోనికి మనము రావాలి. నేను కొన్ని స్పీడ్గా చెప్తాను, జాగ్రత్తగా మనం విందాము. మనసు మారాలి చెప్తున్నాం, మారుతుంది.
బాప్తిసము రోజు, బాప్తిసము ముందు రోజు, బాప్తిసము తర్వాత, పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత, ఒక వారం, ఒక నెల, 6 నెలలు, 2 నెలలు, 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అయిపోతే ఇంకా మునుపటి కంటే ఘోరంగా తయారవుతున్నాం. మునుపటి కంటే ఘోరంగా తయారవుతున్నాం. మనుషుల మనసు ఎలాంటిది? కొన్ని రెఫరెన్స్ ఇస్తాను, స్పీడ్గా రాసుకునే వాళ్ళు రాసుకోండి, చదివే వాళ్ళు చదవండి. డ్యూట్రానమీ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 14వ వచనములో 8:14 అంటాడు, మదించిన మనసు. వారు మనసు మదించి దేవుని మీద తిరగబడ్డారంట. మదించిన మనసు. మీరు తర్వాత చూసుకునండి. న్యాయాధిపతుల గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనములో మాట వినని మనసు. 25వ సంవత్సరంలో నీ మనసు ఏంటో నాకు తెలియదు, నీకు తెలుసు. మాట వినలే, చాలాసార్లు నిన్ను కరెక్షన్ చేశా, నువ్వు ఇట్లుండాలా, వాక్యంతో చెప్పా, డైరెక్ట్ చెప్పా, అయినా కొందరు మారలే, వినలే. ఏమన్నారు దాన్ని? మాట వినని మనసు. అది మాట వినని మనసు. ఒకటి మదించిన మనసు. రెండవది రెండవ దినవృత్తాంతములు, ఇట్లా సీక్వెన్స్కి వద్దాం లేతే. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 25వ వచనం, గర్వించిన మనసు. ఒకటి మదించిన మనసు, రెండవది గర్వించిన మనసు. మూడవది 74వ కీర్తన, సామ్ 74:18 వర్స్, 74:18 వచనములు, దూషించే మనసు. కొందరు ఎదురుగానే అనేస్తారు, కొందరు నోట్లో తిట్టుకుంటారు, కొందరు వెనక తిట్టుకుంటారు. నోరు మాట్లాడుతుంది, నొసలు ఎక్కిరిస్తుంది కదా. బయట ఇట్లా పనులు ఎగిరిస్తారు కానీ లోపల పుట్టడి విషయం పెట్టుకొని దూషిస్తారు వెనకాల. అది వాడు అట్టనే, వీడిట్టనే కదా, వాడు బయటకు పోయింది అటే పోని, ఇంటికి రాకుండా పోని, ఆ బండి మీద పోతుండే అట్నే కానీ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు లోకల్లో. వీళ్ళందరూ ఎవరు అంటే దూషించేవారు. కనుక మూడవది 74వ కీర్తన 18వ వచనంలో దూషించే మనసు. 4వది ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం, 3:17 జెరమియా, దుష్ట మనసు. ఇది సైతాన్ లక్షణం, దుష్ట మనసు. దుష్టుడు సైతాను వాడు, దుష్టుడు. 4వది. ఇకపోతే ఇప్పుడు 5వది, జడ్జెస్ న్యాయాధిపతుల గ్రంథం 19:25, మాట వినని మనసు. 6వది సామెతల గ్రంథం, బుక్ ఆఫ్ ప్రోవ్స్ 25th చాప్టర్ 14th వర్స్, 25వ అధ్యాయము 14వ వచనం, కపట మనసు. కపటం మీకు తెలుసు. లోపల కపటం, ఎంత కపటం ఉంటుందో. లోపల విషం దాచుకుంటారు, పైకి మాత్రం బాగా కనబడతారు, అక్కా ప్రైజ్ దళాలు అంటారు, కానీ లోపల చాలా తట్టెడు విషం ఉంటుంది. కపటమైన మనసు. ఇంకా చాలా ఉన్నవి. మనసు అనే మాట దాదాపు 450 సార్లు బైబిల్లో ఉంది, నేను దొరికింది. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా దానికి అనుసంధానమైన పదాలు చాలా ఉన్నవి. 7వది కఠిన మనసు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 26వ వచనం, ఇర్మియా 7:26లో కఠిన మనసు. ఇన్ని రకాల మనసు మానవ జీవితాన్ని పాడు చేస్తూ ఉంది. కనుక భక్తుడైన పౌలు వీటన్నిటిని చూచి, చదివి, అర్జించి, జ్ఞానం తెలుసుకొని, అర్థం చేసుకొని ఇప్పుడు అంటాడు, మీ మనసు మారాలా. ఇన్ని రకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు భూలోకంలో ఉన్నారు. కనుక ప్రియులారా, మీ మనసు మారి మీరు రూపాంతరము పొందాలా. అప్పుడే పరలోక రాజ్యం. మనసు మారకుండా వేషాలు ఎన్ని మారినా ప్రయోజనము లేదు. ఊరు, పేరు, వేషము, రూపము, ఆకారము, భోజనము, పద్ధతులు మారితే పరలోక రాజ్యానికి వెళ్ళాం. జీవిత విధానము మారాలా, మనసు మారాలా. మనసు మారితే ఏమేం మారుతుంది? 3 చూపిస్తాను. 3 కూడా ఆల్మోస్ట్ ఆల్ భక్తుల జీవితాన్ని బేస్ చేసుకొని చూపిస్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 26 నుండి 30 వరకు చదివితే, మూర్ఖుడైన సౌలు మారాడు. సౌలు జీవితంలో మారింది ఏది అంటే, ఆకారము మారలే, తన ఎత్తు మారలే, తన శారీర దారుఢ్యము మారలే, తన బలశౌర్యము మారలే. ఏం మారింది అంటే, ఆ పౌలు జీవితములో మనసు మారింది. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. మీరు 9వ అధ్యాయం రాసుకోనండి, కదా చదవడానికి ఒక టైం చాలదేమో. 9వ అధ్యాయం 26 నుండి 30 వరకు మనము చదివితే,
సౌలు యొక్క జీవితములో మెయిన్ ఘట్టము జరిగింది. అదేంటి అనగా ఆయన మనసు మారింది. నెంబర్ 1, మనసు మారితే మనిషి మారుతాడు. అది తెలుసుకోవాలా. కానీ ఉల్టా వస్తున్నాం, మనం మనుషులం మారుతున్నాం కానీ మనసు మారట్లే. అసలు బీజం మారాలా. కరెంటు షార్ట్ సర్క్యూట్ అవుతుంది, కాలుతుంది, మంటలు వస్తుంది, స్మెల్ వస్తుంది, పొగలు వస్తున్నాం అన్నప్పుడు మెయిన్ ఆఫ్ చేయాలా. అక్కడ ఆఫ్ చేయకుండా ఇక్కడేమో చేస్తానంటే అసలుకి నువ్వే చేస్తావు, నీకే షార్ట్ అయ్యి చచ్చిపోతావు. అందుకే ముందు మనిషి మారడము కాదు, మనసు మారాలా. పౌలు, పిల్లలు మాట్లాడు ఎక్కడ, పౌలు చాలాసార్లు మనిషి వేషాన్ని మార్చుకున్నాడు, రూపాన్ని మార్చుకున్నాడు. గుర్రం మీద వెళ్ళాడు, సారీ చేసుకుంటూ వెళ్ళాడు, రథం మీద వెళ్ళాడు, నడుచుకుంటూ వెళ్ళాడు, వస్త్రాలు మార్చుకున్నాడు, రూపాన్ని మార్చుకున్నాడు, ఊసర వెళ్ళి వలె. అవన్నీ తాత్కాలికమైనవి. నిజానికి దేవుడు కోరుకున్నది ఏదనగా మానవుని యొక్క మనస్సు మారాలి. అందుకే అంటాడు, మీ మనస్సు మారుట వలన రూపాంతరము పొందుతారు. కనుక ఒకటి, మనస్సు మారితే మనిషి మారుతాడు, అంటే ప్రవర్తన మారుతుంది. సౌలు పౌలు కావడము కారణం ఏంటంటే మనసు మారింది. మారిన తర్వాత 3 రోజులను కూర్చుండబెట్టాడు దేవుడు, లెసన్ ఇచ్చాడు, క్లాస్ ఇచ్చాడు, బుద్ధి నేర్పాడు, జ్ఞానం చెప్పాడు. అదంతా తెలుసు ఇంకా మనకు. ఆ 3 రోజుల తర్వాత బయటికి వచ్చాడు. ఆయనను చూచి జనాలు పరుగులు తీస్తున్నారు. ఎందుకో భయపడి. నిన్నటి వరకు కత్తి తీసుకొని ఎదురైన నెల నరికేశాడు. ఎట్లుంటది ఇక మనుషులు. 3 రోజుల తర్వాత బయటకు వస్తే సేమ్ పర్సనాలిటీ, మనుషులు చూచి పరుగులు తీస్తున్నారు. అప్పుడు బర్నబా ముందుకు వచ్చి ఆ సౌలు అనబడుతున్న పౌలు మీద చేయి వేసి దగ్గరికి తీసి ప్రజలందరికీ ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాడు. ఏమనో తెలుసా, నిన్నటి వరకున్న సౌలు ఈయన సౌలు కాదు, ఆ సౌలు కాదు. ఈయన మనసు టోటల్గా మారింది. ఈయనను దేవుడు దర్శించాడు, ఈయనలోనికి దేవుడు వచ్చాడు. దానికి నేను రుజువు, మీ ప్రాణాలకు నేను గ్యారంటీ. రండి దగ్గరికి, నేనున్నాను. ఇప్పుడు చంపే పౌలు కాదు, మిమ్మల్ని హతం చేసేవాడు కాదు, అంతమొందించేవాడు కాదు అని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు చెప్పాలా? బర్నబా. అప్పటికే విశ్వాసి, క్రైస్తవుడు, మారినవాడు, ఈ జీవితం సౌలు జీవితం అంతా ఎరిగినవాడు, పరిస్థితిని అంతా ఎరిగినవాడు. సౌలును చూచి జనాలు పరుగులు తీస్తూ భయపడుతున్నప్పుడు బర్నబా దగ్గరికి తీసుకొని ప్రజలందరి ముందు చేసిన అనౌన్స్మెంట్ ఏమనగా, ఇప్పుడు ఈయన మనసు మారింది. ఈ నూతన సంవత్సరం మొదటి దినములో మనము నేర్చుకునే మొదటి తలంపేమనగా మనసు మారాలి. మనసు నూతన మగుట అనే ధ్యానాంశానికి ఒకటి, మనసు మారితే మనిషి మారుతాడు. బర్నబా పౌలుని గురించి ఆ రీతిగా చెప్పిన తర్వాత అప్పుడు పౌలు నోరు తెరిచాడు. ఏమేమి కలిగింది ఆయనలో మార్పులు అంటే అక్కడనే 2-3 వచనాలు చూపిస్తాను. 29వ వచనంలో ధైర్యం వచ్చేసింది. నేను ఇచ్చిన రెఫరెన్స్ అపోస్తల కార్యముల గ్రంథం 9వ అధ్యాయము 29వ వచనములో ధైర్యం వచ్చేసింది. రెండవది ఏంటి అనగా అదే 29వ వచనంలో వాక్యం బోధిస్తున్నాడు. నిన్నటి వరకు వాక్యాన్ని అంతమొందించాలనుకున్నాడు. ఇప్పుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు. రెండవది. మూడవది అదే 29వ వచనం చివరి భాగంలో దేవుని వాక్యాన్ని ఇతరులకు చెప్పి కన్విన్స్ చేస్తున్నాడు, అంటే ఇతరులను ఒప్పింపజేస్తున్నాడు. యేసే దేవుడు అని ఒప్పింపజేస్తున్నాడు. ఈ 3 గ్రేట్ చేంజెస్ రావడానికి కారణం ఏంటంటే సౌలు మనసు మారింది. అది నీ జీవితంలో, నా జీవితంలో ఈ నూతన సంవత్సరంలో నా మనసు మారిందయ్యా అంటే ఈ 3 లక్షణాలు కనబడాలి ఇక్కడ. నెంబర్ 1, వాక్యం పట్ల ధైర్యం రావాలా. ఆ ధీమా, ధైర్యం. వాక్యం ఉంది మాకు, ఏం భయం, ఇంకా వాక్యమే మాకు సర్వస్వం అని వాక్యం మీద ఆధారపడాలి. ఇప్పటివరకు దేని మీద ఆధారపడ్డావో నాకు తెలియదు. ఇప్పుడు వాక్యం మీద ఆధారపడాలి. వాక్యం అంటే దేవుడే. వాక్యం మీద ఆధారపడాలి. ఈ సంవత్సరం మనం వాక్యమే మనకు ధైర్యం. వాక్యం మీద ఆధారపడాలా, వాక్యాన్ని బోధించాలా, వాక్యములోనికి ఇతరులను నడిపించాలా.
ఎవరు చేస్తారు ఈ పని అంటే మనసు మారిన వారు చేస్తారు. అర్థమైంది కదా. నెంబర్ 1. రెండవ తలంపు చూపిస్తాను. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 31వ వచనం చూస్తే మనకు మనసు మారితే మనిషి మారుతాడు ఒకటి. రెండవది మనిషి మారితే మాట మారుతుంది. రెండవది వొకాబులరీ మారుతుంది, లాంగ్వేజ్ మారుతుంది, ఆ ప్రజెంటేషన్ మారుతుంది, దృక్పథము మారుతుంది కదా, చెప్పే ధోరణి మారుతుంది. చెప్పే ధోరణి మారుతూ ఉంది. చెప్పే ధోరణి ఊరికే మీకు విని విని విసుకొచ్చింది, కానీ నేను ఎక్కడ కొత్తగా స్థలానికి వెళితే పడిసొస్తున్నాను లాంగ్వేజ్కి. అదే పచ్చి మోటు లాంగ్వేజ్ నాది నిజానికి, మీకు తెలుసు కదా. మొన్న పలకనామా వెళ్ళా, మొత్తం ముస్లిమ్స్ ఏరియా పలకనామా ఓపెన్లో క్రిస్మస్ పెట్టారు, చాలామంది వచ్చారు. వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. మళ్ళీ ఎప్పుడు వస్తావయ్యా అన్న, నేను ఇప్పుడిప్పుడే రాను అని చెప్పా. నాకు సంఘం ఉంది, వదిలిపెట్టి రాను. నేను ఏదైనా స్పెషల్ అకేషన్గా తప్ప రాను. నేను ఎందుకు గొప్పోన్నని చెప్పట్లేదు. ఒకప్పటి మాటలకు ఇప్పటి మాటలకు తేడా ఉండాలా. ప్రభువు నమ్మకం ముందుకు నీ మాట, ఇప్పటి మాట, అప్పుడు డబుల్ మీనింగ్ మాట, అప్పుడు వంకర మాట, అప్పుడు క్రాస్ మాట, అప్పుడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడావు. ఇప్పుడు పౌలు మనసు మారింది కనుక రెండవది ఏమొచ్చింది చేంజ్ అంటే ఆయనలో మాట చేంజ్ వచ్చేసింది. మాట చేంజ్ వచ్చిందంటే టంగ్స్ భాషలు అది కాదు నేను చెప్పేది. మళ్ళా అటు పోవద్దు మీరు, అది కాదు, అది మన పని కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఇన్ కేసు నీకు ఇస్తే అది చూసుకో, నువ్వు చూసుకో అంతే. ఇక దాన్ని ఏదో అందరి మీద అప్లై చేయకు, అందరికి రుద్దకు. నాకు భాషలు వచ్చు కనుక నీకు రావాలనేది ఏమి లేదు. అది సరే, అదంతా తర్వాత సంగతి, సబ్జెక్ట్ వేరు, మనకొద్ద సబ్జెక్ట్ సంగతి. ఇప్పుడు నేను గుర్తు చేసేది ఏమనగా, ఒకటి నీ మనసు మారాలా. మనసు మారితే మనిషివి మారుతావు, నీ అవుట్లుక్ మారుతుంది. నీ అవుట్లుక్ ఇన్నర్ను బోధిస్తుంది. అర్థమైందా? నీ బయట వేషాన్ని చూచి నీ లోపలేంటో చెప్పొచ్చు. ఒకడు ఊకే ఎంట్రుకలు కట్టించుకుంటలేడంటే వాడికి ఎంట్రుకలు పెంచుకోవాలని లోపల ఉంది. ఆ ఎంట్రుకలు పెంచుకున్న ఎవరినో చూశాడు, వాడిని ఇన్ఫ్లుయెన్స్గా తీసుకున్నాడు, వాడిని లోపల పెట్టుకున్నాడు. శ్రీకాంత్, నీ చెవుకు పోగుండే కదా బిడ్డ, చెయ్యి పైకి బిడ్డ, మంచోడు. అరే తీస్తే గుడికరా, లేకపోతే వద్దరా, నువ్వు జాగ్రత్త. నువ్వు తీయకుండా వస్తే మాత్రం నీ చెవే కోసేస్తారా అన్నావు. తీసేసాను కాబట్టి అయిపోయింది. అది అంత పెద్ద నష్టము అనేది పాపం బిడ్డకు తెలియదు, వాడికి చిన్నోడికి తెలియదు. మంచిది కాదు బిడ్డ, ఇది ఈ సిగ్నల్ వేరే దాన్ని డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది చూస్తూ ఉంటే వేరే సిగ్నల్ పోతూ ఉంటాయి బిడ్డ, మంచిదిగా తీసేసి అయిపోయాయి. నా ఇష్టం అదే అంటే నేనేం చేయలేను, ఇప్పుడు 2-3 ఉన్నారు, ఎంత చెప్తే కూడా మారతలేరు. వాడు రాత్రి వచ్చింది కానీ ఇప్పుడు రాలే. 3 సార్లు చెప్పాను, వాడికి చెప్పా, మన అయ్యకి చెప్పా, మారలే, వదిలిపెట్టేశా. ఇంకేం చేస్తాం? నేను వాక్యం మాత్రం గుర్తు చేస్తూ ఉంది. మన అవుట్లుక్ ఇన్నర్ను, లోపల ఉన్న మనసు ఏంటో చెప్తుంది. అందరూ నాకులాగానే ప్రయాసపడాలని నేను ఏమన్నట్లే, నన్ను ఇమిటేట్ చేయమని నేనేం చెప్పట్లే. మనమందరం యేసుక్రీస్తుని ఇమిటేట్ చేయాలా. మనల్ని చూసిన వాడు దేవుణ్ణి చూడగలగాల. మనల్ని చూచిన వాడు దేవుని ప్రేమను కొంతైనా తెలుసుకోవాలా. కనుక రెండవది, ఈ పౌలు మనిషి మారాడు, మనసు మారింది గనక మనిషి మారాడు గనక రెండవది ఆయన మాట తీరు మారింది. ఆయన తీరు మారింది అంటే ఆంతర్యము మారింది. ఒకని హృదయము నిండి ఉన్న దానిని బట్టి లోకసువార్త 6:45 అంటాడు, వారి నోరు లోపలికి ఎవరొచ్చారు? ఇప్పుడు పౌలులోనికి, సౌలులోనికి దేవుడు వచ్చాడు గనుక లోన బయట దేవుడున్నాడు. దేవుని వల్ల మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యాన్ని మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యాన్ని జపిస్తున్నాడు, దేవుని వాక్యాన్ని సువార్తలో చెప్పి అనేకులను బలపరిచి ధైర్యపరుస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. కనుక ఏం జరిగింది చూడండి. 31వ వచనములో క్షేమాభివృద్ధి అంటాడు. అక్కడ నీ మాటలు నీ కుటుంబానికి, నీ క్రింద ఉన్న వారికి, నీతో ఉన్న వారికి, నీలో ఉన్న వారికి, నీతో ఉన్న వారికి, సంఘానికి, సమాజానికి నీ మాటలు క్షేమాభివృద్ధి కలిగించాలా. రైట్, నెంబర్ 1. నెంబర్ 2, సమాధానము అంటాడు. అక్కడనే ఉందా? తప్పు చదువుతున్నానా చూస్తున్నారా? అందరూ పాపం బాగా సీరియస్గా రాసుకుంటున్నారు. రాయండి, కొంచెం రెఫర్ కూడా చేయండి. బైబిల్ కూడా చూస్తుండండి. నేను ఎక్కడ పరిగెత్తిపోయట్లే, ఒకటే రెఫరెన్స్లో ఉన్నాం మనం.
ఒకటే రెఫరెన్స్లో ఉన్నాం. 9వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం 31వ వచనములో ఉన్నాము. ఆయన మనసు మారింది, మనిషి మారాడు గనుక రెండవది ఆయన మాట మారింది. ఆయన మాట వలన ఇతరులకు క్షేమము కలుగుతుంది. క్షేమము ప్లస్ వృద్ధి, క్షేమాభివృద్ధి. రెండవది పీస్, సమాధానము. మూడవది దైవ భయము. దేవుని వాక్యం వింటే భయం కలగాల, బరిదెగొద్దు. దేవుని వాక్యం వింటుంటే భయం కలగాల కదా. సౌలు ఇప్పటి వరకేమో భయపెట్టుకున్నాడు మనుషులను, కానీ ఇప్పుడు దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంటే ప్రజలందరిలో దైవ భయం కలుగుతుంది. దైవ భయం. యేసు వస్తాడు ఎప్పుడో పూట, అందరం ఎత్తబడతాం. యేసు వచ్చినప్పుడు గనక ఎత్తబడకపోతే అగ్నిగుండంలో కాలుతావు, ఎవ్వరు తప్పించరు. అయ్యో అయ్యా సుదర్శన్, అయ్యో అయ్యా తప్పించయ్యా అంటే నేనే తప్పించలేను. నేనెక్కడ ఉంటానో మరి నాకు తెలియదు. ఎవరికి తప్పించుకోలేము. ఆ బాధలో నుండి, ఆ అగ్నిగుండములో నుండి, రెండవ మరణములో నుండి మనమే తప్పించబడాలా అంటే దైవ భయము మనకు ఉండాలి. కనుక పౌలు మనసు మారింది, మాట మారింది కనుక మూడవది ప్రజలందరికీ దైవ భయము కలుగుతుంది. అదే 31వ వచనములోనే అంటాడు, ఆదరణ అంటాడు. ఉందా? ఉంది, రైట్, గుడ్. ఆదరణ, కంఫర్ట్. దుఃఖంలో ఉన్నవారి దగ్గరికి వెళ్ళి జస్ట్ అట్లా నువ్వు టచ్ చేయి, ఎంత కంఫర్ట్ వస్తుందో తెలుసా? వాళ్ళెవరన్నా కానీ, ఒకవేళ స్త్రీలైతే, యంగ్స్టర్స్ అయితే, స్త్రీలను తట్టొద్దు అనేది నీదే అయితే జస్ట్ అట్లా నుదుటి మీద చేయయ్యు, తల మీద చేయయ్యు, జస్ట్ అట్లా షోల్డర్కు నీ చేయి తగిలించు, ఎంత కంఫర్ట్. చిన్నారి గురించి చెప్తాను. ఇప్పుడు రాత్రి చెప్పింది కదా, ప్రవీణ్ ఏడ్చుకుంటూ ఫోన్ చేశాడు. పరుగు హాస్పిటల్కి వెళ్ళా. ఇక రైల్వే దగ్గరనే కదా వెళ్ళాను. వెళ్ళేసరికి తల ఇట్లా బాగా గుద్దుకుంటుంది. ఇట్లా ఏం బిడ్డ ఏమవుతుంది అంటే, తల బద్దలవుతుంది అంకుల్, ఈ తలను పగలగొడితే బాగుండు, అంత బాగా అవుతుంది. స్మైల్ ఒకతే ఉంది, ఏం అర్థం కావట్లేదు. ఆమెకి ఏమైనా తినబెట్టాలి. ఆ స్మైల్ ఏమో, అంకుల్ నేను కొంచెం ఇడ్లీ తెస్తాను, అటు వెళ్ళింది. బిడ్డ దగ్గర నిలబడ్డాను, ఇట్లా బాగా గుద్దుకుంటా ఉంది. ఇప్పుడు యవ్వనస్తురాలు, ఎవరో పిల్ల, ఏదోలే అంటే ఎట్లా పరిస్థితిగా తెగించా. నేనే చేయి బట్టి ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి ఇట్లా గట్టిగా బాగా రాసా, ఇటు అటు రాసా. ఒక 3-4 నిమిషాలు 5 నిమిషాలు బాగా రాసా తలనంతా. తల బాగా నొస్తున్నప్పుడు ఈ కంటి బొమ్మల మీద బాగా రాయాలి, ఇట్లా ఈ నౌస్ను బాగా ప్రెస్ చేయాలా. ఇది మీకు టెక్నిక్ చెప్తున్నా. బాగా ఇట్లా చేయాలా, ఇట్లా పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి 2 చేతుల్లో బాగా ప్రెస్ చేసి ఇటు అటు. చాలామంది కంతలు బాగా నడుస్తారు, కంతల కంటే ముందు ఇక్కడ నలవాలా. కంటి రెప్ప ఈ ఐబ్రోస్ ఉంటే చూడు, ఇక్కడ బాగా ప్రెస్ చేసి నలవాలి. బాగా ప్రెస్ చేసి 5 నిమిషాలు నలిసా. ఆమె ముఖములో రిలాక్స్ వచ్చేసింది. ఎట్లుంది బిడ్డ అంటే, మీరు చేయి పెట్టారు కదా అంకుల్, పోయింది అంది. పోయింది, పోలేదా తర్వాత సంగతి. అబ్బా, నేను ఇచ్చి చెప్పే సలహా ఏంటి, ఇప్పుడు మీకు చెప్పే తలంపు ఏంటంటే, దుఃఖములో, బాధలో, ఏడుపులో, ఆపదలో, అపాయములో ఉన్నవారు ఇక ఆడోళ్ళు కదా, మొగోళ్ళు కదా అనడము కంటే జస్ట్ నీ చేయి టచ్ చేసి, స్పర్శ ఇచ్చి, నేను ఉన్న బిడ్డ, వరిగాకు, అవునా, బతుకుతావు, నువ్వేం కాదు అనో మాట చెప్పు. ఎంత కంఫర్ట్, ఎంత ఆదరణ. కానీ మనం పోతాం, అయ్యో అవునా, సేమ్ ఇలాంటి ఆయనే మా ఇంటి పక్కన చచ్చిపోయిండు, అది మాట్లాడతాం మనం. అక్కడ దాకెందుకు. ఓ 5 years బ్యాక్ నేనే సిక్ అయ్యా, బాగా సీరియస్గా బ్యాక్ పెయిన్ వచ్చింది. నడుములు లేవలేని స్థితిలో బెడ్లో కింద ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో పడుకున్నా. సొంత ఇంటివారు చెప్తే బాగోదిగా వచ్చేసి నన్ను చూసి బయటికి వెళ్ళి అమ్మతోని మాట్లాడుతున్నారు. సేమ్ ఇలాంటి కేసు పోయిన నెల మా ఊర్లో చచ్చిపోయిండు. ఎవడాడు అంటే నా ఓడే. మరి వాడు ముంచేస్తాడా, నేను ముంచేస్తానా నాకు తెలియదు. నేను ఇచ్చే మాట ఏంటంటే, మన మాటలు ఇతరులకు ఆదరణ కలిగించాలా. అది ఇక్కడ చూస్తున్నాం. ఎందుకు అనంటే, సౌలు మనసు మారింది, మాట మారింది కనుక ఆ మాట ఇతరులకు ఆదరణ కలిగిస్తుంది. లైఫ్ మారడం, ఈ డ్రెస్సులు మారడం కాదు, ఇల్లు మారడం కాదు, నీ వంటలు మారడం కాదు, నీ హంగామా కాదు, నీ ఆర్భాటము కాదు, నీ క్రొత్తది కాదు. ఇది జరగాల.
నాలుగవది ఆదరణ. ఐదవది ఏం జరిగిందంటే అదే 31వ వచనంలో విస్తరించారంట. గ్రోత్ వేరు, ఎస్టాబ్లిష్ వేరు. విస్తరించారు వారు. ఎందుకనంటే ఆయన మనసు మారింది చెప్పాలా, మనిషి మారాడు, మాట మారింది. మళ్ళీ చెప్తున్న సీక్వెన్స్. మనసు నూతన మగుట అనే ధ్యానాంశానికి మనసు మారాలి. మనసు మారితే మనిషి మారుతాడు, ఒకటి. రెండవది, మనిషి మారితే మాట మారుతుంది, మాట తీరు మారుతుంది. రెండవది, మాట తీరు మారితే 5 కలుగుతాయి, ఇక్కడ చూపించాను. రెండవది. మూడవది, మాట మారితే బాట మారుతుంది. బాట అంటే నువ్వు వెళ్ళే త్రోవ, దారి. మన బాట ఏసే, నేనే చెప్పాలా మార్గం అన్నాడు. ఏసు మార్గములో వెళ్ళాలి. మొన్న రాజుని అడిగా నేను, యూకే నుంచి వచ్చిన రాజును, నాన్న నువ్వు డ్రైవ్ చేస్తున్నావు కదా, యూకేలో డ్రైవింగ్ సైడ్ ఎట్లుంటుంది బిడ్డ, ఇండియా లాగా ఉంటుందా ఎట్లుంటుంది అని. ఇండియా లాగానే ఉంటుంది అంకుల్ అన్నాడు. కొన్ని కంట్రీస్లో రోడ్డుకు రైట్ సైడ్ వెళ్తారు కదా, నాకు తెలియదు, ఇక ఎక్కడ పోతారో మీరు తెలుసు బాగా. మీ దగ్గర ఎట్లుంటుంది బిడ్డ అంటే, లేదు ఇండియా లాగానే ఉంటుంది అంకుల్ అన్నాడు. మనం ఇండియాలో రోడ్డుకు అందరం లెఫ్ట్కి వెళ్తాం కదా, లెఫ్ట్ సైడ్కి వెళ్తాం. ఇక కొందరు వెళ్తారు పట్టు బాగా మదం పట్టినోళ్ళు మధ్యనే వెళ్తారు. అడారం కొడితే జరగడు, దారి ఇవ్వడు, సైడ్ ఇవ్వడు. ఈవెన్ స్త్రీలు కూడా రోడ్డు మీద నడుస్తుంటారు, చేతులు ఇట్లా ఊపుకుంటా, ఇట్లా ఊపుకుంటా. పుట్టుకున్న తగిలితే ఏమవుతావు తల్లి, అక్కడ పక్కన నడవ రాదు, జర దానికి సైడ్కి నడవ రాదు. నేను గుర్తు చేస్తున్నాను. మూడవది, ఈయన మాట మారింది కనుక బాట కూడా మారింది, త్రోవ మారింది, దారి మారింది, లైఫ్ స్టైల్ మారింది. యాటిట్యూడ్స్ మారిపోయినవి. ఎంటైర్ నూతన సంవత్సరాలు వచ్చి వెళుతున్నవి. మరి మారిందా నీ యాటిట్యూడ్స్? ప్రవర్తన మారిందా? నీ నడక మారిందా? నీ నడవడిక మారిందా? మన నడవడిక మారాలా. నడకతో పాటు నడవడిక మారాలి అంటే నేను చూపిస్తాను, చూడండి. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయము. మీరు 6 నుండి 10 వరకు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. అక్కడ ఆయన బాట మారింది కనుక ఎంటైర్ లైఫ్ మారింది. దేవుని భక్తుడైపోయాడు, దేవుని శిష్యుడైపోయాడు. దేవుడంటే పంచప్రాణాలు, దేవుడి కొరకు ప్రాణం అర్పించడానికి సిద్ధమయ్యాడు. కనుక ఆయన వలన ఏం జరుగుతుంది అంటే, ఆయన 10వ వచనములో అపవాదిని గుర్తించగలిగాడు. నీ త్రోవ మారితే అపవాదిని గుర్తిస్తావు. మొన్నొక రోజు క్యూట్ అడుగుతా ఉంది, డాడీ నువ్వు ప్రార్థన చేస్తావు, వాళ్ళ లోపలేమో ఉందని చెప్తావు, ఎట్లా చెప్తావు డాడీ అని అంది. ఎట్లా చెప్తావు డాడీ, నన్ను అడిగితే బుద్ధి లేదనా, నువ్వు కూడా బాగా ప్రార్థన చేసుకో అని చెప్పా. నువ్వు కూడా బాగా ప్రార్థన చేసుకో. నేను నీకు చెప్పడం ఏంటి, ఇంకా ప్రార్థన చేసుకో, దేవుడు నీకు కూడా చూపిస్తాడు. భక్తుడైన పౌలు మనసు మారింది, మనిషి మారాడు. మనిషి మారాడు గనక మాట మారింది, మాట మారాడు గనక బాట మారింది. బాట మారిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఎవరు ఏంటో చెప్పుతున్నాడు ఆయన. ఈయన మనిషా, విశ్వాస, అపవాద, దయ్యమా? గారడి వాడిని గురించి అక్కడ వ్రాయబడిన సందర్భంలో ఆయనను గురించి క్షుణ్ణంగా పౌలు చెప్తూ ఉన్నాడు. అంటే పౌలు జీవితం ఎంటైర్ లైఫ్ మారింది, మొత్తం వాక్యముతో నింపబడ్డాడు. టోటల్గా యేసులాగా అయిపోయాడు. అందుకే గారెడు వాడు అక్కడ పేరు రాస్తాడు, ఊరు రాస్తాడు. ఆయన గురించి మీరు చదవండి, టైం లేదు. ఆయన చరిత్ర మొత్తం చెప్పేస్తున్నాడు. అట్లనే అందరూ ఆయన చరిత్ర చెప్పాలి అనేదేం లేదు కండిషన్. పాస్టర్లు అందరూ కూడా చెప్పాలనేది ఏం లేదు. కానీ నేను గుర్తు చేస్తున్నాను. 10వ వచనములో అపవాదిని గుర్తించాడు, అదే 10వ వచనములో అపవాదిని గద్దించాడు, అదే 12వ వచనములో జీవితమును సరిదిద్దాడు. నేను గుర్తు చేసేది ఏంటి అంటే, ఇప్పుడు ఎవరబ్బా ఈ వ్యక్తి, గారడివాడు, మూర్ఖుడు, దయ్యము ఏమయ్యాడు అంటే దీనుడయ్యాడు. ఇప్పుడు దేవునికి కావలసింది ఏంటి అంటే, దీన మనస్సు కలిగి ఉండుట కావాలి. మీకా గ్రంథకర్త రాస్తాడు 5వ అధ్యాయంలో, మనం చదవగలిగితే అక్కడ అంటాడు కదా, ఇదే కదా దేవుడు నిన్ను అడుగుతుంది. మీకా గ్రంథకర్త 6:3 5:3 8 అంటాడు, ఏది ఉత్తమమో నీకు అడుగుతున్నాను, న్యాయముగా నడుచుకునుట,
ఉత్తమముగా నడుచుకుంటా, న్యాయమును ప్రేమించుట, నీతిని ప్రేమించుట, కనికరమును ప్రేమించుట, దీన మనస్సు కలిగి ఆయన ఎదుట ప్రవర్తించుట. ఇదే కదా నిన్ను అడుగుతుంది. నీ వెండి బంగారాలు నాకొద్దు, నీ ఆస్తిపాస్తులు నాకొద్దు. దేవుడికి కావలసింది దీన మనస్సు కలిగి ఉండడం. పౌలుకు సౌలుకు చాలా చరిత్ర ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నవి. ఎవడికి కావాలవి? ఎవడికి కావాలా? దేవునికి కావలసినది నూతన సంవత్సరములో దీన మనస్సు. అందుకే పౌలు పేతురు అంటాడు, యాకోబు అంటాడు, దీన మనస్సు అనే వస్త్రం దీన మనస్సుగా ధరించి ఉండండి, బలిష్టమైన చేతుల క్రింద దీనులై ఉండండి. అక్కడ దాకెందుకు? యేసుక్రీస్తు నోరు తెరిచి ఫస్ట్ ప్రసంగములో ఆయన వాడిన మాట మత్తయి సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నువ్వు దీనుడవు కాకపోతే పరలోకంలో స్థలం లేదు. ఉదయం నూతనత్వం దీనత్వంలో కనబడాలా, దీనత్వంతో ముడివేయబడాలి, దీనత్వంతో ముడివేయబడాలి అని ఈ ఉదయం వాక్యం బోధిస్తూ ఉంది. వాక్యం బోధిస్తూ ఉంది. ఇర్మియా గ్రంథకర్త రాస్తాడు చూడు. ఇర్మియా గ్రంథకర్త అంటాడు 44వ అధ్యాయం 10వ వచనములో, నేను నీకు దీన మనసును ధరింపజేసి ఉన్నాను. వారు దీన మనసు ధరింపకున్నారు. ఇంతవరకు దీన మనస్సు ధరింపకున్నారు. ఈ ఉదయం వాక్యం వింటున్న మనం దీన మనస్సును ధరించుకోవాలి. ఇంటికి వెళ్ళాక చదవండి, చాలా టైం అయింది కనుక రెఫరెన్స్లు నేను పెద్ద చదివించట్లేదు. 57వ కీర్తనలు యెషయా గ్రంథములు అంటాడు చూడండి, అదొక మాట చదువుదాం. 57వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం క్రింది భాగములు అంటాడు, దీన మనస్సు గలవారి యొద్ద నేను నివసిస్తా అన్న ఉందా మాట? చదవండి బిడ్డ. 57:15 చివరి భాగంలో, వినయము గలవారి యొద్దను, చూసారా, దీన మనస్సు గలవారి యొద్దను నేను నివసిస్తా. దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే, ఇగో ఇక్కడ మందిరంలో కాదు, లోగోస్ గాస్పల్ చర్చ్ బిల్డింగ్లో కాదు. నువ్వు దీన మనస్సుడవైతే, మనస్కురాలవైతే, దీన మనస్సు కలిగిన వారమైతే మన యొద్ద దేవుడు ఉంటాడు. గర్విష్ఠుడవైతే, నీ మనస్సు మారకపోతే నీతో దేవుడు ఉండడు. ఉపవాసముండు, కానుకలయ్యు, ప్రార్థన చెయ్యు, పాస్తంకులు బాగా తెలివని, పాస్తంకులు శబాసని ఒప్పుకొని మెచ్చుకొని నీ యొద్ద దేవుడు ఉండడు. ఎవరి యొద్ద దేవుడు ఉంటాడనగా, దీన మనస్సు కలిగిన వారి యొద్ద దేవుడు నివసిస్తాడు. దేవుడు నివసిస్తాడు కనుక న్యాయముగా నడుచుకోవాలా, కనికరమును ప్రేమించాలా, దీన మనస్సు కలిగి ప్రవర్తించాలా. దేవుడు అదే మన నుండి అడుగుతూ ఉన్నాడు. దానిని కలిగి మనము జీవించగలిగితే మంచిది. లాస్ట్ రెఫరెన్స్ 11వ అధ్యాయం అనండి, మత్తయి సువార్త ఏమంటాడు? నేను దీన మనస్సు గలవాడను అంటాడు కదా 11:29లో. ప్రయాసపడి భారము అంటాడు ఆఖరికి, నేను దీన మనస్సు గలవాడను దేవుడు అన్నాడు స్వయాన. చదువుతారా మాట? గనుక సారా నేను దీన మనస్సు గలవాడను. ఆయన దీన మనస్సు గలవాడు గనుక నువ్వు కూడా దీన మనస్సు గలవారని అయితే నీ యొద్ద ఆయన ఉంటాడు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. అందుకే అన్నాడు, దీనులదే పరలోక రాజ్యం. ఈ ఉదయం నీవెవరివి? నీ మనస్సు మారాలి. నువ్వు మనిషివి మారుతావు. మనిషివి మారితే మాట మారుతుంది. రెండవది. మూడవది, మాట మారితే నీ బాట మారుతుంది. ఈ బాట, ఈ దారి, ఈ డైరెక్షన్ ఎక్కడ డైరెక్ట్ చేస్తుంది అంటే దీనత్వములోనికి డైరెక్షన్ చేస్తుంది. దీనత్వం అనే మనసును ధరించుకొని దీనులమై మనముంటే మన యొద్ద దేవుడు ఉంటాడు, నీవు దేవుని యొద్ద ఉంటావు, దేవుని రాజ్యమే నీదవుతుంది. 2026వ సంవత్సరం దీనులమై దైవ రాజ్యాన్ని స్వతంత్రించుకునే స్థితిని దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. తరలు ఉంచుదాము, ప్రార్థన చేద్దాము. కళ్ళు మూయండి అందరూ. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, నమ్మకమైన దేవా, మీకు వందనాలు. ఈ నూతన సంవత్సరం 2026వ సంవత్సరం, మనసు మారి నూతన మగుట అనే ధ్యానాంశములో మనసు మార్చుకొని, మాట మార్చుకొని, బాట మార్చుకొని
మీ యొద్ద సంపూర్ణముగా నేర్చుకొని మీ వలె మేము దీనులముగా ఉండుట కొరకు కృపనుంచుమని మై ఎంటైర్ లైఫ్ వలన మీ నామానికి మహిమ కలుగునట్లు సహాయము చేయుమని, పోసి కాసి ఫలించి మీ నామానికి మహిమకరముగా ఈ సంవత్సరం అంతా ఉండగలిగిన భాగ్యాన్ని మాకు అనుగ్రహించుమని, మీరు అక్కడ సంభవిస్తే ప్రభు మేమందరము ఎత్తబడి మీతో పాటు మీ రాజ్యములో ఉండే స్థితిని మా అందరికి అనుగ్రహించుమని స్తుతి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు. సాయంత్రం దయచేసి అందరూ రండి, భోజనాల్లో పాల్గొనండి.